సార్ శ్రీనివాసులు సార్ మీరు స్కూటీలో మీరు స్కూటీలో సార్ కూర్చోండి. ఎనికి రాళ్ళ పో ఎనికి రాళ్ళ తీసుకుంది ఎనికి వస్తే బాగా వస్తారు మొత్తం అంతా వస్తారు ఎనికి రండి భాషన కొద్దిగా ఉండు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం పక్కన రానా వేసుకుంది వచ్చేప్పుడన్నా సార్ మీరు ఎక్కండి సార్ హెల్మెట్ పెట్టుకోండి సార్ ఇంకొంచెం రాళ్ళు సార్ ట్రైన్ చేస్తారా పోతారా ఉండండి మాకెందుకు పని కార్ డ్రైవింగ్ చేసి దీంట్లో పోలండి. 37th రోడ్ సేఫ్టీలో భాగంగా ఈనాటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ లోకల్ ఆర్టీఏ డిపార్ట్మెంట్ అంటే మన ఆర్టీఓ గారు ఎంవి వరప్రసాద్ వీళ్ళంతా కలిసి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు. స్టూడెంట్స్ని డిఫరెంట్ అసోసియేషన్స్ని అందరినీ దీని మీద ఒక అవగాహన కలిగించడానికి కొరకు అందరికి తెలిసిన విషయమైనా మరి ఒకసారి మనం గుర్తు చేసుకోవడానికి కొరకు ర్యాలీ చేస్తున్నాము. అలాగే హెల్మెట్స్ మీద సీట్ బెల్ట్ డ్రైవింగ్ మీద ప్రతి ఒక్కరు కూడా ఇవి ధరించిన తర్వాతనే హెల్మెట్ ధరించిన తర్వాత సీట్ బెల్ట్ వేసుకున్న తర్వాతనే ప్రయాణం చేయాలని అవేర్నెస్ ప్రోగ్రాంలో ఈరోజు క్యాంపెయిన్లో మెయిన్ మా ప్రధాన ఉద్దేశము. అలాగే మీడియా ద్వారా కూడా ఈ న్యూస్ ప్రజలందరికీ కూడా అంటే అవేర్నెస్ అంటే మేమేదో ఇక్కడ చేసిన కార్యక్రమం కాకుండా మీ ద్వారా అయితే ప్రజలకి ఖచ్చితంగా చేరుతుంది. ప్రతి ఒక్కరు ఇప్పుడున్న యాక్సిడెంట్స్లో మనకు జరిగే యాక్సిడెంట్స్లో మన డిస్ట్రిక్ట్లో 522 యాక్సిడెంట్స్ జరిగితే అందులో 172 యాక్సిడెంట్స్ ఓన్లీ మోటార్ సైకిల్స్ అయినాయి. 172లో హెల్మెట్స్ లేనందువల్ల 128 మెంబర్స్ చనిపోయారు. అంటే హెల్మెట్ యొక్క ఎంత మనకు అది ఇంపార్టెంట్ అనేది మీ ద్వారా ప్రజలందరికీ కూడా చేరాలి, అందరూ కూడా ఇది వేసుకొని డ్రైవ్ చేయాలి అని చెప్పేసి మనం అవేర్నెస్ ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే సీట్ బెల్ట్స్ కార్స్ మనం ఎంతో చాలా ఈజీగా అనుకుంటాం, కానీ సీట్ బెల్ట్ వేసుకోవడం వల్ల ఎంతో ప్రాణాలు కాపాడుకుంటున్నాం. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎవరో మేము ఫైన్ వేస్తారని చెప్పేసి దాని మీద చేయడం అనేది కాదు ఉద్దేశము. ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ అనేది తెలియాలి, వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. అది మీ ద్వారానే అందరికీ కూడా కమ్యూనికేట్ కావాలని చెప్పేసి మరోసారి కోరుకుంటున్నాను. చాలామంది డ్రైవర్స్ ర్యాష్ డ్రైవింగ్ చేయడము, అలాగే డ్రింక్ చేసి డ్రైవ్ చేయడము అలాంటి చేయవద్దండి. డ్రైవింగ్ చేసేటప్పుడు దయచేసి అవన్నీ మనసులో పెట్టుకొని గుర్తు పెట్టుకొని డ్రైవ్ చేయాలని కోరుతున్నాము. అలాగే పేరెంట్స్కి పేరెంట్స్ చాలామంది మైనర్స్ పిల్లలు అడుగుతున్నారని చెప్పేసి వెహికల్స్ ఇస్తున్నారు. వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు పిల్లలకి. కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని వాళ్ళకు అన్ని జాగ్రత్తలు తెలియజేసిన తర్వాత వాళ్ళకి లైసెన్స్ ఇప్పించిన తర్వాతనే డ్రైవింగ్ చేయడానికి వెహికల్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హెల్మెట్ మన కదిరి ఎమ్మెల్యే గారి ద్వారా హెల్మెట్స్ అందజేయడం జరిగింది అందరికి కూడా. అంటే జస్ట్ మనము ఒక ఇన్ఫర్మేషన్ కొరకు, దీనివల్ల అందరికి కూడా ప్రజలు ఒక పొలిటీషియన్ ఒక ప్రజాప్రతినిధి గారిని చేశారంటే అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఈవేళ ఈ కార్యక్రమంకు ఎన్నో కార్యక్రమాలను వచ్చి ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్ని నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.